హాయ్ అండి, పులిహారం చేస్తున్నానండి. ఏడుశనగ గుడ్లు వేపుతున్నానండి. త్వరగా వేయించుకోవాలి. ఆవాలు వేసానండి. ఫస్ట్లో మర్చిపోయాను, ఇప్పుడు గ్యాప్ వచ్చింది వేసాను. బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుని కూడా ద్వారగా వేపుకోవాలి. నేను చేసిన కూరలు అది మీకు నచ్చితే గాక నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాగా ఏగనివ్వాలండి. నాలుగు మిరపకాయలు వేసానండి. చిన్నవిగా ఉన్నాయని ఇంకెలా ముక్కల కింద చేయలేదండి, మిరపకాయల కింద వేసేసాను. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న చిన్నగా తరిగానండి. అల్లం ముక్కలు వేసుకుని బాగా ద్వారగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. పప్పులు ఇంకా అలా వేగాలండి, కమ్మగా ఉంటాయండి, కరకలాడుతాయి. వేగిపోయినాయండి పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా వేగినాయండి. అలా వేపుకోవాలండి. పప్పులు అదిని కరకలాడుతూ ఉంటాయండి. చింతపండు అండి ఉడకబెడుతున్నానండి. గుజ్జు ఇది తీసేసి పసుపు, కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి చింతపండు పులిహోర తాలింపుకి. ఒక 2-3 స్పూన్లు వేసానండి నూనె. కళ్ళుప్పు వేసానండి. మళ్ళీ చూసుకుని మనం సరిపడగా వేసుకోవాలండి. సరిపోతే ఉప్పు మనకి చూసుకునండి వేసుకోవాలి. సరిపడగానే వేసాను. అన్నం వండేసానండి. రైస్ కుక్కర్లో పెట్టి చింతపండు పులుపు వేసేసి కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఈ పోపులు వేసేసుకుని కలిపేసుకోవటమేనండి. ఆవపిండి పెట్టానండి. కొద్దిగా ఆవాలు మిక్సీ పట్టానండి. పెట్టి లాస్ట్ని ఇవన్నీ కలిపేసుకున్నాక అప్పుడు ఆవపిండి వేసుకుని కలుపుకోవటమేనండి. ఆవపిండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి, ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి. అదిగోండి ఒక స్పూన్ పిండి తక్కువగానే ఉందండి, వేసేసి కలిపేసానండి. అంతే అండి చింతపండు పులిహోర.